చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికొచ్చినట్టు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడడం లేదండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నారు. ఏమిటి నువ్వు చెప్పే సమాధానం? ఇది నీకు సంబంధించింది కాదు. నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. నోర్మై, వాళ్ళెవరనుకున్నావు? నా మనుషులు, నా రక్త సంబంధం. అసలు నిన్న నుంచి చూస్తున్నాను. ఊరుకున్న కొద్దీ శృతి మించిపోతున్నావు. అన్నం పుణ్యం ఎరుగని అమాయకుల్ని మెడబెట్టి బయటికి గంటావు. నోరు మూసుకున్న కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణం పెట్టే బేడా సర్దుకొని మర్యాదగా బయటికి నాడు. పెట్టే బేడా సర్దుకొని బయటికి వెళ్ళాలా? నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? నువ్వు అసలు ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకుండాలో మీ అబ్బాయిని అడగండి. అమ్మా, ఏమిటి? ఏమండి, చూడండి, నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదట, వెళ్ళిపోవాలట. ఏమండి, నేనేమన్నా మీ వెంట పడ్డానా? నేనేమన్నా మీ కాళ్ళ వేళ పడి నన్ను పెళ్లి చేసుకోమని బ్రతకాలేరా? నేనేమన్నా ఇంటి కోడల్ని కావాలని ఆశపడ్డానా? వీళ్ళందరూ ఒకటయ్యారు. నన్ను ఎలాగైనా ఈ ఇంట్లోంచి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందా? పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడ గారినే చేసుకుంటానన్నావు. ఆ నిమిషం నుంచి ఆవిడ గారు ఈ ఇంటి కోడలు అనుకుంటూ ఉంది. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? మీ అబ్బాయి చెప్పమనండి, వెళ్ళిపోతాను. అమ్మా, మాట్లాడుకున్నాను, ముందు లోపలికి వెళ్ళు.